సరే ఇవాళ సినిమా రావట్లేదు అనుకోకుండా. ఇప్పుడు సినిమాలు ఏమిటండి, అవతల అక్కయ్య కళ్ళు తిరిగి పడిపోతాను. కూర్చోలేకుండా నించోలేకుండా పడుకోలేకుండా మీరు వెళ్ళి చూడండి. ఇదిగో నేను వేడి వేడిగా కాఫీ తీసుకొస్తాను. కొంచెం ఏమిటో ఏమైంది? ఏమిటో వాట్ హ్యాపెండ్? ఓహో ఐ సీ. అదే ఎప్పుడు అప్పుడా? పద్మా, సరిగ్గా ఎలాంటి సమయంలోనే మీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకో. అది మీరు గుర్తుంచుకోవాల్సింది. ఓహో గుర్తు చేశావు, థ్యాంక్ యూ. ఏమిరా తెచ్చావా? నీకు నేను తెచ్చేది ఏమిట్రా? మీ అమ్మ నీకు ఒక బుజ్జి చెల్లాయిని ఇవ్వబోతుంది. ఎప్పుడు? ఎప్పుడో మీ అమ్మని అడుగు. ఎప్పుడమ్మా? బాయ్. ఆ కాఫీ నువ్వే తాగు. ఏమిటో పెద్ద కంగారు పెట్టేసింది. ఏముంది ఇందులో? ఇదిగో మీ అక్కయ్య తల్లి కాబోతుంది. ఏమిటి ఎందుకు తలపేయటం? మీకేమైనా మర్చిపోయిందా? నాకు అక్కయ్యకి నెల తప్పడం ఏమిటి? ఏ ఆడదు కదా, తప్పదా? అది సరేనండి. అసలు అక్కయ్య భర్త ఎక్కడున్నాడు? ఏమో ఎక్కడున్నాడు? అవునా? అక్కయ్య ఆయన ఒకరినొకరు చూసుకుని సంవత్సరం పైన అయిందా? కాదా మరి? అలాంటప్పుడు అక్కయ్యకి ఇలా జరిగిందంటే రామరామ రామరామ, ఇది ఎవరైనా వింటే అవ్వా అంటే ఏమోనబ్బా, పాపం పుణ్యం ఆ భగవంతుడికే తెలుసు. పాపం ఆ అమ్మాయి మీద కోపం తెచ్చుకునే లాభం. ఆడది ఇంతకాలం భర్తకు దూరంగా ఉండడమే తప్పు, పంపించమోటం మన తప్పు. నువ్వేం మాట్లాడుతున్నావు? నీకే తెలియటం లేదు. నాకు తెలిసే మాట్లాడుతున్నాను, మీకే ఇంత చెప్పినా ఇంకా తెలియటం లేదు. అయితే ఇప్పుడు ఏం చేయమంటావు? ఏముంది, గుట్టు చప్పుడు కాకుండా వెంటనే వాళ్ళ ఇంటికి పంపించేసేటివి. ఇలాంటి విషయాలు ఆలోచన చేయడానికి వీల్లేదు బాబు. ఏమండి, అంటే కాదు, ఏ మాత్రం ఆలస్యమైనా అక్కడి కాపురం పోతుంది. ఆ తర్వాత మనకు పరుగు పోతుంది. చేతులు గాలిన తర్వాత మీరు ఎంత డాక్టర్లైనా ఏ మందు పనిచేయదు. వింటున్నారా? రేపే 2 టికెట్లు తెచ్చేసేయండి. అసలే మీరు కంగారులో ఉన్నారు. 2 పెద్ద టికెట్లే తెస్తారా ఏమో. బాబుకి అర టికెటేనండి, తెలిసిందా? తెలిసింది. అక్కయ్య దగ్గర మాత్రం మనకి ఈ సంగతి తెలియనట్టే ప్రవర్తించాలి. పాపం అనవసరంగా ఆవిడ బాధపడుతుంది. అయ్యే కాళ్లే, గొంతు కాదు. అదే మాటలండి. ఏనాడు అలవాట్లేంది వేళ ఏమిటేమిటేమిటేమిటో కొత్త 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 చేసేస్తుంటాను. అబ్బా, మహా ఏ అలవాటు లేకుండానే ఇంతకాలం కాపురం చేశారేమిటి? అప్పుడు ఒంట్లో చెప్తుందే నువ్వు గొంతు పట్టుకున్నా విదిలించుకోవడానికి. ఇప్పుడు ఒప్పుకుంటారా? అందుకే కాలు చేయి పడిపోకముందే మన జాగ్రత్తలో మనం ఉండాలి. ఏమంటారు? అందుకని పేపర్ చూసారా? ఏంటి? ప్రభుత్వం ఆస్తిపాస్తుల్ని సీలింగ్ చేస్తుందట. సీలింగ్ అంటే రేషన్ తెలియలేదా? మట్టి బుర్ర ఎలా తెలుస్తుంది? కుటుంబ నియంత్రణ, ఫ్యామిలీ ప్లానింగ్ అంటావే, అట్లాగే ఆస్తి నియంత్రణ. ఎంతకంటే పొలాల గిలాలు ఎవరికి ఉండటానికి వీలేదు, ఎంతకంటే డబ్బు గిబ్బు ఎవరికి ఉండటానికి వీలేదు. అది తాత్పర్యం. అందుకని నాకు ఒకే ఒక్క ఆలోచన తట్టిందండి. అట్లా చేస్తే ఆస్తి నయా పైసా కూడా బయటకు పోదు. ఏమిటో నయా పైసా బయటకు పోని ఒకే ఒక ఆలోచన. మనం విడాకులు తీసుకుందామండి. విడాకులు అట్లా చేస్తే ఆస్తి చచ్చినట్టు 2 భాగాలు అవుతుంది. అప్పుడు ప్రభుత్వం మళ్ళీ ఏమీ చేయలేదు. ఎట్లా ఉంది నా ఆలోచన? నువ్వు ఆడదానివేనా? ఆస్తి కోసం కట్టుకున్న వాటితో తెగదింపులు చేసుకుంటావు. ఇప్పుడు అంతకంటే ఎక్కువ ఆహ్వానిస్తున్నావు. అర్థమైంది. ఇదిగో ఈ ఆస్తి నా స్వాధ్యతం. నువ్వు నీ కొడుకు 100 కొబ్బరికాయలు నా నెత్తులు కొట్టిన ఒక చిల్లు గవ్వ కూడా మీకు దక్కనివ్వరు. అంటే మేము బైరాగిలో కలిసిపోవాలా? ఇప్పుడు కొత్తగా కలిసేదే ఉందరా, అన్ని హంగులు ఉన్నాయి. చెప్పు కూడా చేత పుచ్చుకుంటే అవతారం పూర్తి అయిపోతుంది. ఏమండి, ఆఖరిసారిగా చెప్తున్నాను, ఆ రాజుగారంటే మిమ్మల్ని ఉద్ధరిస్తానని అనుకుంటున్నారు కాబోదు. రేపు మీకు ఏదైనా అయితే వీడేనండి మీకు తలకొర పెట్టాల్సింది. నేను నోళ్ళు పడా
ఎప్పుడు చస్తాడా అని ఎదురు చూసే మీరు కూడా ఒక మనుషులేనా? ఇదిగో ఇప్పుడే చెప్తున్నాను, జాగ్రత్తగా మీ ఇద్దరు వినండి. నా ఆస్తి నా రాజుకు రాసేస్తున్నా. ఇదిగో ఇప్పుడే చెప్తున్నాను, అట్లా జరిగిన మరుక్షణం నేనేను యోగయో చూసుకుంటాను, తర్వాత మీ ఇష్టం. అట్టా పెరగడమే నాకు ఇష్టం. ఇదిగో నుయ్యి గొయ్యి అయితే తర్వాత శవ పరీక్షలు, పోలీసులు, సాక్ష్యాలు ఇవన్నీ ఏడుస్తాయి. సరాసరి కట్టకట్టుకుని సముద్రంలో దూకండి. ఏ తిమింగలో మింగేస్తుంది, సోదరులు లేకుండా పోతాడు. డాడీ అయితే రా, ముగ్గురం కలిసి ముక్కు మూసుకుని ములిగేద్దాం. రాజు వీళ్ళిద్దరిని సముద్రం ఒడ్డున దిగబెట్టరా. అలా నాన్న. పోవే పో. పోతాను. మీరెంతకి తెగించిన తర్వాత వేవనంత కడుగుసుకొని అసలు నా కోపంగా చేసేపెట్టిన ఆ డాక్టర్ సంగతి ముందు చేసి ఆ తర్వాత చచ్చేదారో బతికేదారో చేస్తాను. ఏమిటి నాన్న ఈ రోజు మరీ కోపంగా ఉన్నారు? లేదురా, హాయిగా ఉన్నాను. అందుకే నిజంగా కోపం వచ్చింది. అన్నా నీకు కోపం రాకూడదు నాన్న. నీకు కోపం వస్తే నాడు పెరిగిపోతుంది. ఆ తర్వాత నీకు ఏదైనా అయితేను నన్ను ఎవరు చూస్తారు నాన్న? నాకెవరు దిక్కున్నాను చెప్పు నాన్న. రాజు నేను ఎక్కడికి పోతాను? రే రాజు, నీలాంటి కొడుకులు ప్రతి ఇంట్లోనూ ఉంటే ఏ తండ్రి అర్థంతరం చావట్రా చావరా. శారద ఆ మహాసాధ్యుని పంపించేస్తుందా? ఇంత అభాండం వేసి అవమానపరిచి తన ఇంట్లోంచి తననే పంపించేస్తుందా బాబు? బాబాయ్, ఇంతకాలం శారద బాధ భరించలేక నా ప్రాణాలు తీసుకుందాం అనుకున్నాను. ఇప్పుడు ఎవరికి ఏ బాధ లేకుండా బాబాయ్ శారద ప్రాణాలు తీసి ఎన్నాళ్ళు నేను శారదకు వైద్యం చేసిందా ప్రాణాలు తీయటానికి కాదు, మర్చిపోకండి. అది కాదు బాబు, ఇంత జరిగిన తర్వాత కూడా ఏం జరగలేదు, మీరేం బాధపడదు. ఈ విషయంలో నాకు కానీ నా భార్యకు కానీ శారద మీద ఎలాంటి కోపం లేదు, ద్వేషం లేదు. డాక్టర్ గారు, నిజమేమిటో ఇప్పటికైనా శారదకి చెప్పేయడం మంచిది. అందుకే మిమ్మల్ని పిలిపించిన ఇప్పుడు శారద నిజాన్ని తట్టుకోగలదు. అందుకు తగిన గుండె ధైర్యం ఆమె సేకరించుకుందని నా నమ్మకం. మీతో కూడా సంప్రదించి చేస్తే మంచిదని మీకు కబురు చేశాను. అలాగే చేయండి. అయ్యో నామతి మళ్ళీపోను, టైం అవుతుందే. ఏమో ఎక్కడికైనా వెళ్ళాలా? లేదక్క, ఈవేళ మంచి రోజు, నిన్ను బావగారి దగ్గరికి పంపిద్దాం. ఎంతకాలం పరా ఇంట్లో అని వారిని 2 టికెట్లు ఇమ్మన్నానక్క. అయితే నన్ను పంపించేస్తున్నారన్నమాట. ఎక్కడికి వెళ్తున్నావేంటి? బావగారి దగ్గరికేగా, నవ్వుతూ ఆనందంగా వెళ్ళిపోవాలి. బాబు, నీకు నేను పెట్టేదా? మమ్మీయే పెట్టాలి. ఇవాళే బాబు నీకు నేను చివరిసారిగా పెట్టేది. ఏ నువ్వు వెళ్ళిపోతున్నావా? నువ్వు వెళ్ళిపోమంటే వెళ్ళిపోతావు, మళ్ళీ రాను. అయితే నువ్వు ఇప్పుడే వెళ్ళిపో. బాబు తినితో ఇలాగే నన్ను మాట్లాడేది. పోనీ లేక పసివాడు, వాడు అనుకోతే నువ్వు అంటావా ఏమిటి? బాబు, నువ్వు మీ అమ్మ ఈవేళ మీ నాన్నగారి దగ్గరికి వెళ్తున్నారు తెలుసా? మా డాడీ ఇక్కడే ఉన్నారుగా, ఇంకెక్కడికి వెళ్ళేది? ఎక్కడికో మీ అమ్మే చెప్తుంది. నువ్వు ముందు భోంచే. అక్క నువ్వు కూడా భోజనానికి లే. ఆయన గారు టికెట్లు తేవటానికి వెళ్ళారు. సామాన్ సర్దుకోవడానికి ఎంత ఆలస్యం అవుతుందో ఏమో. మమ్మీ పిల్లికే ఉన్న లూజా? అయితే మనం డాడీ దగ్గరికి వెళ్తామంటుంది. అల్లరి చేయకుండా అన్నం తెలిసి